సోషల్ మీడియాలో. అది చంద్రబాబు నాయుడు గారు తిరుపతి గురించి, ఎన్టీ రామారావు గారు నిత్యాన్నదానం గురించి చేశారు. 4 దశాబ్దాలు అయింది, మహానుభావుడు అని మొత్తం దేశం అంతా మెచ్చుకున్నారు. ఎవరు కాదంటారు, ఎన్టీ రామారావు గారు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మహానుభావుడే. ఆయనకు ఒక మనసు ఉంది, ఆ మనస్ఫూర్తిగా ఆయన చాలా విషయాలు చేశారు. ఆయన మనసుకు తట్టి ఇది కరెక్ట్ అనిపిస్తే చేశారు. అది కిలో 2 రూపాయల బియ్యం కానీ, నిత్యాన్నదాన పథకం కానీ నిత్యాన్నదాన పథకంకి వస్తే ఎల్వి రామయ్య గారు, ఆయన లక్కశెట్టి వెంకటరామయ్య గారు, ఆయన అక్కడ తిరుపతిలో యాత్రికులు పడుతున్న బాధ, కొండపైకి వచ్చి తిండి లేక బతుకుతున్న బాధ చూసి కనీసం ఒక 2000 మందికి ఆహారం కల్పించాలి, ఇక్కడ దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ మొత్తం డబ్బు నేను ఇస్తాను అన్నారు. అప్పుడు 10 లక్షల రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తే వచ్చిన డబ్బుతో మనం అక్కడ రన్ చేయొచ్చు అని లెక్కేసుకుంటే ఆయన 10 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆయన దానంతో ధర్మంతో ఒక 2 సంవత్సరాలు ఆ కార్యక్రమం నడిచింది. ఆ కార్యక్రమాన్ని ప్రారంభించింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు అది చెప్పేటప్పుడు నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ఎల్వి రామయ్య గారిని కూడా మొత్తం అందరూ దాతలందరికీ నమస్కారం అంటే కాదు కదా, ఆయన దాత కాదు, ఆయన స్ఫూర్తి ప్రదాత. అటువంటి స్ఫూర్తి ప్రదాత పేరు ఉచ్చరించినందుకు నాకు కాస్త మనస్తాపం చెంది నేను చెప్పాను. దానికి కొంతమంది సోషల్ మీడియాలో కొద్దిగా నెగిటివ్గా చేయడం, మీరు వైసీపీ తరపున మాట్లాడుతున్నారని. రేపు పొద్దున్న వైసీపీ కబ్జా చేసినవి కూడా నేను పెడతా. ఎందుకంటే నేను ఎవరిని వదిలిపెట్టను. డెఫినెట్గా నేను చేసేది ఏంటంటే, ఎవరు అన్యాయం చేసినా సరే, వాడు వైసీపీఆ, టీడీపీఆ, జనసేన చూసుకునే సమస్య లేదు. ఎవడు తప్పు చేసినా తప్పే. దాన్ని నేను పైన పెడతాను, ప్రజల ముందు పెడతాను. ప్రజలు ఏం చేస్తే అదే ఫైనల్. థ్యాంక్ యూ, నమస్కారం.